హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీస్ ఫ్లేవర్ టౌన్ ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసినానండి. చాలా టేస్టీగా అయింది. సో ఆ ప్రొసీజర్ మీకు చూపిస్తామని వీడియో షూట్ చేసినాను. సో ఫస్ట్ వచ్చేసి నేను ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్ ఎందుకు ఫ్రై చేసుకోవాలి అంటే చికెన్ బిర్యానీ మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఆనియన్ డెకరేట్ చేసుకోవడానికి, గార్నిష్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫస్ట్ వచ్చేసి నేను దీంతో స్టార్ట్ చేసినాను. ఆనియన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇదిగో ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. సో ఈ ఆయిల్ మనం చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. తర్వాత చికెన్ తీసుకొని వాష్ చేసి దాంట్లో ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాం. సాల్ట్, కారం, పసుపు, ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్. ఫ్రెష్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుందని ఇది పెట్టుకున్నాం. తర్వాత చికెన్ బిర్యానీ మసాలా అండ్ గరం మసాలా వేసుకుంటాం. తర్వాత మనము గ్రీన్ మసాలా కూడా వేసుకోవాలి. ఇది గరం మసాలా అండి. దీంట్లో జాజుకాయ, ఇలాచీ, లవంగం, ఫ్లవర్ వచ్చేసి ఉంది. ఈ జాజుకాయని మనము ఇలా పౌడర్తో గ్రేట్ చేసుకుంటూ వేసుకోవాలి. కొంచెం లిమిటెడ్గా వేసుకోవాలి, మీరు స్కిప్ కూడా చేయొచ్చు. ఇది వేసుకుంటే ఏంటంటే బిర్యానీలో స్మెల్ కూడా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా ఉంటుందని నేను కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా జాజుకాయ వేసుకున్నాను. తర్వాత గ్రీన్ మసాలా అండ్ పెరుగు వేసుకొని ఈ చికెన్ అంతా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మసాలా అంతా పట్టేలాగా ఒక 5 minutes మిక్స్ చేసుకుంటూ మొత్తం పెరుగు మసాలా అంతా చికెన్కి పట్టేసి 10 to 15 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బొగన తీసుకొని దాంట్లో వాటర్ వేసి రైస్ కుక్ చేసుకోవాలండి. ఇంకొక వైపు నేను ఇంకొక బౌల్లో చికెన్ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. సో దీంట్లో ఫస్ట్ చికెన్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆయిల్ వేసుకొని ఆనియన్ వేసుకొని ఆనియన్ అంతా ఫ్రై చేసుకోవాలండి. అది మళ్ళీ కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఫ్రై చేసుకోవాలి, మళ్ళీ గోల్డెన్ కావాలి. సో మనం రైస్ కుక్ చేసుకున్న వాటర్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వాటర్ వేసుకున్నామండి. తర్వాత ఈ గరం మసాలా కూడా వేసుకున్నాం. ఎందుకంటే ఈ గరం మసాలా అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ రైస్కి కూడా తగులుతుంది. తర్వాత మనం ఇంకొక బౌల్లో చికెన్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసుకొని కుక్ చేసుకోవాలి. మరోవైపు రైస్ వాటర్ మరుగుతున్న నీళ్ళలో మనం బాస్మతి రైస్ వేసుకోవాలండి. సో 4 గ్లాస్ బాస్మతి రైస్కి 8 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను. తర్వాత ఈ వాటర్లో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా వేసి మరిగించుకున్నాను కదా, రైస్ వేసుకుని అది ఉడుకుతుంది. ఇక్కడ చికెన్ కూడా ప్రిపేర్ అవుతుంది. ఆ రైస్ ఉడుకుతున్నప్పుడు గీ వేసుకున్నానండి. గీ వేసుకుంటే రైస్ అనేది చాలా బాగుంటుంది అండ్ మంచి పలుకులాగా ఉంటుంది. మీరు గీ ఇష్టపడితే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. బిర్యానీలో మాత్రం గీ ఉంటుంది. తర్వాత బిర్యానీ అంతా వేసుకున్న తర్వాత ఈ రైస్ అంతా కుక్ అయ్యేలాగా చూసుకోవాలంటే మరోవైపు నేను చికెన్ ప్రిపేర్ చేసుకున్నాను. చికెన్ అంతా ప్రిపేర్ అయిపోయింది. సో పీస్ ఉడికిందా లేదా అని చూసుకొని ఉడికిన తర్వాత కొంచెం చికెన్ మనము ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకోవాలి. ఎందుకో నేను మళ్ళీ చెప్తాను. సో రైస్ కూడా కుక్ అయిపోయింది, చికెన్ కూడా కుక్ అయిపోయింది. సో ఈ కర్రీలో ఫస్ట్ రైస్ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. ఫస్ట్ ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత గీ వేసుకోవాలి. గీ వేసుకున్న తర్వాత సాఫ్రాన్ పాలలో కలిపి సాఫ్రాన్ కూడా వేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ పై నుంచి గార్నిష్ చేసి మళ్ళీ పక్కన తీసి పెట్టుకున్న చికెన్ ఇంకొక లేయర్లో వేసి మళ్ళీ దాని మీద నుంచి అది చికెన్ అంతా స్ప్రెడ్ చేసి మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత మళ్ళీ దాని మీద నుంచి కుక్ చేసి పెట్టుకున్న రైస్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకోవాలి. సో మనం సర్వ్ చేసుకున్నప్పుడు చికెన్ రైస్ అన్నీ ఈక్వల్గా వస్తుంది. మళ్ళీ ఘీ వేసుకొని సేమ్ రిపీటెడ్ ప్రొసీజర్ సాఫ్రాన్ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని లిడ్ పెట్టేసి ఒక 5 to 10 minutes దమ్ వచ్చిస్తే అయిపోతుందండి. ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ రెడీ.